పేరు శాంతకుమారి. నేను బాపట్ల జిల్లా నుంచి వచ్చాను మేడం. మాది సూర్యలంక సముద్ర తీరం మేడం. నేను నా తోటి వాలంటీర్ ఇంకో ఆమె మేమందరం కలిసి 2 డేస్ మేడం. ఎవరైతే షెల్టర్ ఉంది, తుఫాన్ షెల్టర్ ఉండేది, తుఫాన్ షెల్టర్లో పెట్టేసాం మేడం. తుఫాన్ దాటికి ఈ ప్రజలందరినీ తుఫాన్ షెల్టర్లో పెట్టేసి వాళ్ళకి నిత్యావసరాలు మా ఎమ్మెల్యే గారి సహకారంతో, కోన రఘుపతి గారి సహకారంతో వాళ్ళకి మంచి సేవ చేయడం. అదేవిధంగా సీఎం జగన్ గారు ఏం చెప్పారంటే 72 గంటలు ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ అవ్వాలి. అది ఈ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత తీసుకున్న మొదటిది అనమాట. అయితే మా 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 నైబర్దే మేడం చాలా పూరిళ్ళు, పేదవాళ్ళు, వాళ్ళకి నానేవాళ్ళు లేరు, వాళ్ళ ఫ్యామిలీ ఒక్కతే ఒంటరిది. అయితే వాళ్ళు కూలి పని చేసుకుని బతికే వాళ్ళు, వాళ్ళ ఇల్లు కూలిపోయింది మేడం. 2 చిన్నపిల్లల వాళ్ళు. ఆ టైంలో నైట్ టైంలో కూడా వచ్చేవాళ్ళు ఎవరు లేరు మేడం. ఉన్నది నేను. నా దగ్గరకు వచ్చారు మేడం. ఇట్లా మా పరిస్థితి ఇలా ఉంది అన్నప్పుడు వాళ్ళకి చెప్పాను, మీకేమి ఇబ్బంది లేదు, మీది పడిపోయిన దానికి మన జగనన్న తోడుగా ఉన్నాడు. అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే గారు మనకు అందుబాటులో ఉన్నారు. జగనన్న ఇచ్చిన కార్యక్రమంతో ఏదైతే తుఫాన్ వచ్చిందో దానికి వెంటనే చర్యలు తీసుకోమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. మీకు నష్టపరిహారం వెంటనే అందిద్ది. తర్వాత వితిన్ ఒక వారం రోజుల్లో ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చింది. అక్క, నువ్వు సాయం చేసావు కాబట్టి నా అకౌంట్లో డబ్బులు పడినాయి అక్క. ఇంత తొందరగా రెస్పాండ్ అయ్యే సీఎం గారిని అయితే మేడం, నాకు 33 సంవత్సరాలు మేడం. ఇప్పటికి నేను 2 టైమ్స్ ఓటేసా మేడం. ఇంతవరకు ఒకప్పుడు రాజన్నను చూశాను మేడం, పేదల పాలిటి పెన్నిది రాజన్నను చూశాను. అంతకంటే అధికమైన విధంగా పేదల పాలిటి పెన్నిది మా జగనన్నను చూస్తున్నాను మేడం. అందుకు నేను చాలా గర్వపడుతున్నాను మేడం. తుఫాను ఒక పక్కన, మరో పక్కన మనకి గ్రామాలు కొన్ని ఏంటంటే టౌన్లకి సిటీలకి దగ్గరలో ఉంటాయి గ్రామాలు, కొన్ని సుదూర తీరాల్లో ఉంటాయి, కొన్ని ఇంటీరియర్ ఏరియాస్లో ఉంటాయి. అంటే ఎస్పెషలీ గిరిజన గ్రామాలు, ట్రైబల్ విలేజెస్ చాలా లోపలికి ఎక్కడో ఉంటాయి. కొన్ని మనకు అసలు అంటే దారి కూడా సరిగ్గా ఉండదు. అక్కడికి చేరుకోవడం కూడా చాలా కష్టం. కనెక్టివిటీ, కమ్యూనికేషన్, ట్రావెల్ ఇవన్నీ చాలా ప్రాబ్లమాటిక్. అలాంటి గ్రామాల్లోకి వెళ్ళి ఈ వాలంటీర్లుగా మీరు సేవలు అందించడం అన్నది అది ఎంత ఛాలెంజింగ్ అండి? ఎవరైనా గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వాలంటీర్లు ఉన్నారా? చెప్పండి. మాది అల్లూరు సీతారామరాజు జిల్లా మన్యం ప్రాంతం మేడం. మాది ప్యూర్ ట్రైబల్ ఏరియా మేడం. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఎత్తైన కొండలు, ఎక్కడ చూసినా ఇక్కడ ఈ విలేజ్ ఉందంటే విలేజ్లో ఇక్కడ ఒక 2 ఇల్లులు, ఇంకా ఒక 2-3 కిలోమీటర్లో ఒక 2 ఇల్లులు అలా ఉంటాయి మేడం. ఒక్కో సచివాలయంలో ఇంచుమించు 30 గ్రామాలు కూడా ఉంటాయి మేడం. అలాంటి గ్రామాల్లో కూడా మేము ఒక్కోసారి నడిచి వెళ్ళి కూడా మా వాలంటీర్స్ అక్కడ సేవలు అందిస్తున్నారు మేడం. సిగ్నల్స్ ఉండవు, నెట్వర్క్ కనెక్షన్ ఇప్పుడైతే మెరుగుపడింది. కానీ మేము 2019లో వాలంటీర్గా అపాయింట్ అయినప్పుడు అయితే అసలు సిగ్నల్స్ అనేవే ఉండేవి కాదు మేడం. ఇప్పుడు ఎక్కడికక్కడ టవర్స్ ఏర్పాటు చేశారు. ఎలా అంటే ఒక జెరాక్స్ కాపీ కోసం ఒక వాలంటీర్ 4-5 సార్లు కూడా తిరిగే సందర్భాలు ఉన్నాయి మేడం. కోవిడ్ టైంలోనైతే ఇప్పుడు గిరిజన ప్రాంతంలో ఉండే కొంతమంది చదువుకున్న విద్యార్థులు ఎక్కడెక్కడో పని కోసమని హైదరాబాద్, బెంగళూరు ఇటువంటి ప్రాంతాలకి జాబ్ కోసం వెళ్ళినప్పుడు అందరూ తమ ఇళ్ళకు వచ్చేటప్పుడు కూడా మేము స్పెషల్ క్వారంటైన్లో ఏర్పాటు చేసి వాళ్ళకి ఒక్కో విలేజ్కి మా సచివాలయానికి ఉన్న దూరాన్ని కూడా లెక్క చేయకుండా ఇంకా మా ఇంటిని కూడా వదిలేసి మా గ్రామాల్లోనే ఒక షెల్టర్ ఏర్పాటు చేసుకొని అక్కడే రోజుకి 2 వాలంటీర్లు అన్నట్టు డ్యూటీ వేసుకొని భార్య పిల్లలను కూడా వదిలేసి ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి మేడం. ఒక పక్కన వీళ్ళకి సేవ చేశామన్న సంతృప్తి ఉంటుంది, మరో పక్కన కుటుంబానికి దూరంగా వాళ్ళతో పాటు లేకుండా. ఎందుకంటే అది ఒక కష్టతరమైన పరిస్థితి. కోవిడ్ అవ్వచ్చు, లేకపోతే ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు అవ్వచ్చు. ఈ టైంలో మీరు కుటుంబానికి దూరంగా ఉంటూ సేవలు చేయటం అన్నది ఒక పక్కన సంతృప్తినిచ్చిన, ఇంకో పక్కన బాధ కూడా ఉంటుంది కదా. రెండింటిని మీరు ఎలా హ్యాండిల్ చేసేవారు? ఉదయం నుంచి సాయంత్రం వరకు మేము ఈ కోవిడ్ పేషెంట్లకి లక్షణాలు ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టెస్టులు చేయిస్తూ సాయంత్రం ఇంటికి వెళ్తే కనీసం నేను నా కొడుకు అప్పుడు 2 ఏళ్ళు మేడం, డాడీ అని నా దగ్గరికి వచ్చేవాడు. కానీ నేను నా దగ్గరికి తీసుకోలేని పరిస్థితి మేడం. నా భార్య బిడ్డ రూమ్లో పడుకుంటే నేను వరండాలో మంచం వేసుకొని పడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి మేడం. అదొక బాధ మేడం. ఇంకోటి ఏంటంటే, అరే నేను నిర్లక్ష్యం చేస్తే ఎవరైనా ఎక్కడి నుంచైనా వచ్చేసి ఈ వ్యాధిని ప్రబలేలా చేస్తారేమో అని
అదొక భయం ఉండేది మేడం. నిర్లక్ష్యం చేయకూడదు, ఖచ్చితంగా మిగతా వాలంటీర్లు కూడా మోటివేట్ చేసి ఖచ్చితంగా ఎవరిని ఊర్లోకి ఎంటర్ అవ్వకుండా వాళ్ళకి స్పెషల్ క్వారంటైన్లో అడ్మిట్ చెయ్యాలి. ఒకవేళ ఎప్పుడూ మనం నిర్లక్ష్యంగా ఉంటే ఈ వ్యాధి మన ఏజెన్సీలో కూడా ప్రబలే అవకాశాలు ఉన్నాయి అని అదొక భయం ఉండేది మేడం. ఇలా 2 రకాల భయాల మధ్య కూడా చాలా సంతృప్తిగానే డ్యూటీ చేశాం మేడం. మా భార్య నేను కూడా క్వారంటైన్లో ఉంటే నా పిల్లోడికి నేను ఫస్ట్ టైం కోవిడ్ పీరియడ్లో సేవ చేసినట్టు ఉన్నారు కదా మేడం పర్సన్స్, వాళ్ళు కోలుకున్న తర్వాత నా పిల్లోడికి వాళ్ళు ఫీడ్ అందించడం, నా ఇంట్లో కూరగాయలు అందించడం కూడా వాళ్ళు రిటర్న్ గిఫ్ట్గా కూడా నాకు ఇచ్చారు మేడం. ఈ విషయంలో అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మేడం. ఎందుకంటే ఒక ఫ్యామిలీ హెడ్ క్వారంటైన్లో ఉంటే ఇల్లు గడవడం అనేది చాలా కష్టం. అలాంటి టైంలో కూడా నా గ్రామస్తులు నాకు సహకరించారు. మీలో ఎవరైనా కోవిడ్ టైంలో నిజంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు గురై మీరు కావచ్చు, మీ కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరైనా గురయ్యి చావు అంచుల వరకు వెళ్ళి తిరిగి వచ్చి అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? చెప్పండి. నా పేరు బాడ్సింగ్ పైడ్రాజ్ మేడం. నేను విజయనగరం సోమనియ నియోజకవర్గం నుండి వచ్చాను. యాక్చువల్లీ ఏమైందంటే 2019లో ఆగస్ట్ 15న నేను వాలంటీర్గా విధులు స్వీకరించాను మేడం. యాక్చువల్లీ ఏమంటే 3 months వరకు కూడా విజయనగరంలో ఒక కేసు కూడా నమోదు అవ్వలేదు మేడం. కేవలం మా వాలంటీర్స్ వల్లే మేడం. అది నేను పర్ఫెక్ట్గా చెప్తాను మేడం. హార్ట్ఫుల్గా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మేడం. అందరూ అన్నారు దేవుళ్ళ దయ దేవత దయ. దేవుళ్ళ దయ ఉంటుంది మేడం, లేదనట్లేదు. కానీ మా వాలంటీర్స్ అయితే మేడం, ఒక ఆయన అమెరికా నుంచి వచ్చారు. ఆయన అయితే మేడం సరౌండ్ అంటే మాది దాసనపేట మేడం. దాసనపేట అక్కడ ఒక సరౌండ్ ఉంటే అక్కడ ఆపాం మేడం ఆయనకి. అక్కడ ఆపేసి మీరు ఇక్కడ వెయిట్ చేయండి, మీకు అయితే ఏం ఇబ్బంది పెట్టాం, మీరు మీ ఫ్యామిలీతో కలవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ 15 days వరకు కూడా వేరే హౌస్లో ఉండండి, హౌస్ క్వారంటైన్ మేము మీకు ఏం చెప్పని చెప్పి అక్కడ నుండే మహిళా పోలీసులు అందరినీ పిలిపించి ఏనమని పిలిపించి వాళ్ళ క్వారంటైన్ ఏర్పాటు చేసి వాళ్ళ ఇంటి నుండి వాళ్ళకి నేనే పట్టుకెళ్ళేదని మేడం. రైస్ అన్నీ పట్టుకెళ్ళేదని వాళ్ళు భయపడిపోయారు అనమాట. ఫస్ట్ టైం మేడం అందరూ కొంచెం ఆందోళనగా ఉండడం వల్ల ఏంటంటే మేము మాస్కులు పెట్టుకొని శానిటైజర్ పెట్టుకొని మన నియోజకవర్గం సోమని సహాయంతో అందరికీ కూడా అందించాం మేడం. సెకండ్ టైం ఏమైందంటే మా పాపకి కొంచెం హార్ట్లో హోల్ ఉంది మేడం. అయ్యో, తనకి ఏమైందంటే కోవిడ్ పాజిటివ్ మేడం. చాలా అంటే సఫర్ అయింది తను. అది అసలు వచ్చేది కానీ నేనేం బాధపడలేదు మేడం, భయపడలేదు. నాకు కూడా పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వస్తే అప్పుడు ఏం చేశానంటే మా వీధిలో అప్పుడు మాజీ సర్పంచ్ మేడం, ఆవిడ మాజీ సర్పంచ్ కొంచెం చేశారు, కోరాడు సూర్యప్రభ అని. వాళ్ళ అబ్బాయి కాల్ చేశారమ్మా పాపకి పాజిటివ్ వచ్చిందటని. అంటే ఫస్ట్ వాళ్ళకి పాజిటివ్ వచ్చేటప్పుడు మేడం నేను ప్రతిదీ కూడా పాల ప్యాకెట్లతో సహా వాళ్ళని ఇంటికి అందించాను మేడం. ఆయన ఏం చేశారంటే నాకు బైక్ ఇచ్చారు మేడం. నాకు బైక్ డ్రైవింగ్ వచ్చు. పాపని అర్జెంట్ పెద్ద ఆసుపత్రికి ఆవేశంలో వచ్చింది మన పాపకి. ఆవేశంలో వచ్చేయడం వల్ల ఏంటంటే పాపని పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్ళమ్మా, నీ బైక్ అయితే ఇస్తాను, నువ్వు ఆటోని గట్ట అడగక్కలేదు, నీ బైక్ ఎన్ని కాస్త అన్ని రోజులు ఉంచుకో, నీకు ఇబ్బంది కూడా లేదు, నేను అసలు బైక్ కూడా అడగను, నువ్వు క్లియర్ అయ్యాక నాకు ఇలా ఉందని అని కొంచెం తెలియజేయి, ఇంకేం అక్కర్లేదు, నీకు ఏది కావాలన్నా ఇస్తానన్నారు మేడం. అయినా అంత అవసరం రాలేదు మేడం. ఆయన ఇవ్వక్కర్లేకుండా నా క్లస్టర్లో వాళ్ళే. అప్పుడు ఏమైందంటే పాపని తీసుకుని వెళ్ళాను మేడం పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళాక. ఏం లేదమ్మా పాప అంటే పాజిటివ్ వచ్చిన ఆందోళనలో ఉంది, పాపకి హార్ట్కి అయితే ఏమవ్వలేదు, స్కానింగ్స్ అన్ని ఇమీడియట్గా చేపించారు మేడం. అక్కడ నేను చేసిన సేవే మేడం కారణం. సేవ చేద్దామనే ఉద్దేశంతో ఈ వాలంటీర్ వ్యవస్థలోకి వచ్చాను మేడం. సేవ చేశాను మేడం, అది నాకు ప్రతిఫలం అందింది మేడం.